హనుమాన్ జయంతి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు దరిద్రం తొలగిపోతుంది, కష్టాలు బాధలు తొలగి అదృష్టం వరిస్తుంది. మరి ఈరోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజు ఆంజనేయ స్వామి యొక్క జన్మదినంగా ప్రజలు జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆంజనేయుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభీష్టాలు నెరవేరతాయి. ఆంజనేయ స్వామి సీతారాముని దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకుడిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు. ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయుడి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆంజనేయ స్వామిని పూజించని భక్తులు ఉండరు. ఆంజనేయుణ్ణి పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్లో పూజించిన ఫలితం దక్కుతుంది. ఏ ఇంట్లో అయితే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయం పొందినట్లు పురాణ వచనం. ఆంజనేయుణ్ణి సేవించే వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి, సకల కోరికలు నెరవేరతాయి, ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు. హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేనివారు హనుమను కొలిచినా తప్పక సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది. అప్పులతో బాధపడేవారు స్వామిని ఆరాధిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఉద్యోగం లేనివారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగేలా దీవిస్తాడు. రాజకీయ నాయకులకు పదవీ గండాలు తొలగి మంచి పదవి లభిస్తుంది. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి. ఆంజనేయుడికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. ఆంజనేయ దేవాలయ ప్రదక్షిణ కూడా 5 సార్లు చేస్తే మంచిది. స్వామికి పుష్పాలు సమర్పించినా, తాంబూలం సమర్పించినా 5 సంఖ్యలో ఉండేలా చూసుకోండి. ఆంజనేయుడికి పుష్పాలలో పారిజాతం, తామర, జాజిమల్లె పువ్వులు, నందివర్ధనం, ఎర్రగన్నేరు, మందారం, కనకాంబరాలు, జిల్లేడు పువ్వులంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు, మారేడు ఆకులు, తులసి ఆకులు, ఉసిరి ఆకులు, గరిక, మామిడి, ఉత్తరేణి అంటే చాలా ఇష్టం. ఇక పళ్ళ విషయంలో అరటి, మామిడి, ఖర్జూరం, రేగు, నేరేడు, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరికాయ, నిమ్మ, పనస అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు పువ్వులు కానీ, పత్రాలు కానీ, పళ్ళు కానీ 5 సంఖ్యలో స్వామివారికి సమర్పిస్తే సకల అభీష్టాలు నెరవేరతాయి. ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది, సంతానం కలుగుతుంది, పెళ్లి ఆలస్యం అయ్యేవారికి త్వరగా అవుతుంది. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు, రోగబాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి యొక్క ఈ ఒక్క పేరు స్మరిస్తే చాలు యశస్సు, ముక్తి, ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయి. పిల్లల పరీక్ష సమయంలో ఆంజనేయుడి ఈ నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు వారికి దివ్యశక్తిని ప్రసాదిస్తాడు హనుమ. భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. అటువంటి వారిని విజయ పదంలో నడిపిస్తాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుంచి అవతరించాడు. అందువల్లే సర్వదేవతా స్వరూపుడిగా కీర్తించబడ్డాడు. ఆంజనేయుణ్ణి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. పరమేశ్వరుడికి భస్మం అంటే ఎంత ఇష్టమో, అమ్మవారికి కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయుడికి సింధూరం అంటే అంత ప్రీతి. సింధూరంతో స్వామివారిని పూజిస్తే, అలాగే విగ్రహానికి పూస్తే త్వరలోనే ఆంజనేయుడు ప్రసన్నుడు అవుతాడని పురాణ వచనం. అలా చేసిన వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. సమస్త బాధలు తొలగిపోతాయి. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అటువంటి వారికి శని బాధలు ఉండవు. శనిపీడ వల్ల బాధపడేవారు ఈ రోజు ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి శని బాధలు ఉండవు.
శనివారం ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు. ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజించి రోజంతా పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో అటువంటి వారి కోరికలు నెరవేరతాయి. స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు మీరు ఇంట్లో ఆంజనేయుడి పటం ముందు ఎర్రటి ప్రమిదలో జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. దీర్ఘాయువు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. ఇలా చేస్తే ఏమైనా పనులు ఆటంకం ఏర్పడుతుంటే ఆ ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది. ఈ రోజు అంటే హనుమాన్ జయంతి రోజు ఆకుపూజ చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట అనుకుంటే చాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు మనసులో తలుచుకుంటే చాలు, అన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈరోజు సింధూరాన్ని నుదుటిన ధరించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అన్ని పనుల్లో విజయం కలిగేలా స్వామి దీవిస్తాడు. శివుడే హనుమంతుడిగా జన్మించినట్లు ఆ మహాశివుడే స్వయంగా సతీదేవికి చెప్పినట్లు పురాణ వివరణ కూడా ఉంది. హనుమ సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్లో పూజించిన ఫలితం దక్కుతుంది. హనుమత్ భక్తులకు ఎల్లప్పుడూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు. ఆంజనేయ స్వామిని పూజించిన వారు దీర్ఘ ఆయుష్మంతులై ఉంటారు. సమస్త విజయాలు పొందుతారు. వారికి మృత్యు భయమనేదే ఉండదు. ఏ ఇంట్లో ప్రతిరోజు భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. త్రిమూర్తులలో ఒకరికి ఉన్న శక్తులు మరొకరికి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి ముగ్గురి దివ్యశక్తులు కేంద్రీకరించి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి ధ్యానించి సేవించి అభీష్టాలు నెరవేర్చుకుంటారు. శ్రీరామచంద్రుడే హనుమతోపాసన చేసినట్లు సుందరాకాండ ఉత్తరకాండలో ఉంది. సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది. శ్రీకృష్ణుడు హనుమద్ వ్రతం చేసి సమంతకమన్ని పొందాడు. హనుమంతుడి అనుగ్రహం ఉంటే కొండంత అండగా ఉన్నట్లే. సనాతన మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సుందరాకాండ, హనుమాన్ అష్టకం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. దీనివల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగుల దుస్తులు ధరించి హనుమంతుణ్ణి సేవిస్తే సకల అభీష్టాలు నెరవేరతాయి. అలాగే సింధూర రంగు దుస్తులను స్వామికి సమర్పించండి. ఇలా చేస్తే స్వామి త్వరగా ప్రసన్నుడు అవుతాడు, విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఈరోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి. అలాగే హనుమాన్ చాలీసాను 11 లేదా 23 సార్లు పఠించండి. ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది. హనుమాన్ జయంతి రోజున దేవాలయానికి వెళ్ళి మీ కుడి చేతి బొటనవేలుతో సింధూరం తీసుకుని సీతాదేవి పాదాల వద్ద రాయండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరతాయి, అనుకున్న పనులు నెరవేరతాయి. ఇలా చేసిన వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది. ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భరత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని మనకు అందిస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం వినియోగిస్తూ ఉంటాం. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఈ ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితే చాలు దరిద్రం తొలగిపోతుంది, అదృష్టం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి.
అందువల్లే మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి మనకి వీలు లేదు. మనం పిచ్చి మొక్కలుగా భావించే మొక్కల్లోనూ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు తయారు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయి అంటే అదే తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. తమలపాకులో ముగ్గురు దేవేరులు కొలువై ఉంటారు. హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యంలో అయినా సరే తమలపాకును మనం తప్పనిసరిగా ఉపయోగిస్తాం. తమలపాకు పాదు దగ్గరకు వెళ్ళండి. ఇప్పుడు అందరూ కూడా తమలపాకు తీగలను ఇంటి దగ్గరే పెంచుకుంటూ ఉంటారు. ఆ తమలపాకు తీగ దగ్గరకు వెళ్ళి చిన్న గ్లాసుతో నీళ్లు పోయండి. తరువాత మనస్ఫూర్తిగా దానికి నమస్కారం చేసుకోండి. తర్వాత దాన్ని తాకి, ఆ తీగని తాకి, తమలపాకును తాగి ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే చాలు. హనుమంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. కొంతసేపు తమలపాకు చెట్టు దగ్గర కూర్చోండి. ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఇలా పీల్చడం వల్ల శరీరంలో ఉండి అనేక రకాల దోషాలు తొలగిపోతాయి. ఆ విధంగా తాకి మీరు ఇంటికి వెళ్లే ముందు కొన్ని తమలపాకులు తీసుకుని వెళ్లి వాటిని శుభ్రంగా కడిగి ఒక మాలగా చేసి దానిని ఆంజనేయ స్వామివారికి సమర్పించండి. తమలపాకుని నాగవల్లి అంటారు. ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తూ ఉంటారు. మన ఇళ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నుంచి ఉంది. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. అమృతం కోసం దానవులు, దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతారు. సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు. రామాయణంలో సీతమ్మ తల్లిని రావణుడు అపహరించగా రామచంద్రుడు సీతమ్మ కోసం వెతకడం మొదలుపెట్టాడు. రాముడికి వెతకడంలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు. ఆ విధంగా వెళ్లేటప్పుడు సీతమ్మ తన ఆశీర్వాదాన్ని ఆంజనేయుడికి అందిస్తుంది. ఆ సమయంలో ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకులు కోసి ఆంజనేయుడి తల మీద పెట్టి దీవిస్తుంది సీతమ్మ. అందుకే ఆంజనేయుడికి తమలపాకు ప్రీతి పాత్రమైనదని చెబుతూ ఉంటారు. అంతేకాదు, సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరించాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోయింది. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడు అని అర్థం చేసుకున్న వానరులంతా 1000 కళ్ళతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే తమలపాకు తీగలతో సన్మానం చేస్తారు. దాంతో ఆంజనేయుడు ఎంతో ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయుడికి తమలపాకుల మాలలు వేస్తే స్వామి పరమానందం చెంది దీవెన్లు కురిపిస్తాడని చెబుతూ ఉంటారు. కాబట్టి హనుమాన్ జయంతి రోజు అందరూ తమలపాకు మాలను కట్టి స్వామికి సమర్పించండి. ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు, అలాగే తినకూడదు. అలాగే మగవారు మద్యపానం జోలికి వెళ్లకూడదు. అలాగే హనుమాన్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను అస్సలు తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈ రోజు ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకూడదు. ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి. భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కోపం తెచ్చుకోకూడదు, శాంతంగా ఉండాలి. అలాగే ఈరోజు హనుమంతుడి ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిది. మీ పిల్లల్ని ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి తీసుకువెళ్ళండి. అదేవిధంగా ఈరోజు స్వామి ఆలయాన్ని దర్శించే సమయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఈ హనుమాన్ జయంతి అంటే చైత్ర పౌర్ణమి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి సకల శుభాలను పొందండి. ఓం నమో ఆంజనేయాయ. ఓం నమః శివాయ.